హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫుడ్ ఫర్ ఫ్యామిలీ. ఈరోజు నేను దొండకాయ కర్రీ అయితే చూపించబోతున్నాను. దానికోసం ముందుగా దొండకాయలు అయితే బాగా కడిగి బట్టతో తుడిచి పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని నేను పొడవుగా అయితే కట్ చేసుకుంటున్నాను. ఇలా మీరు కావాలంటే వేరే ఏ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు. స్టవ్ పైన పెన్నం పెట్టుకొని అందులో దొండకాయలు వేసుకొని ముందుగా వీటిని ఫ్రై చేసుకుంటున్నాను. వీటిని లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే మగ్గే వరకు అయితే ఇలా ఫ్రై చేసుకుంటున్నాను. కొద్దిగా సాల్ట్ వేసుకొని వీటిని ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా మెల్లగా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటూ లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి, లేదంటే కింద అడుగంటుతుంది. ఇప్పుడు ఒక సైడ్ నేను ఆనియన్స్ అయితే తీసుకొని వాటిని చిన్నగా పీసెస్ లాగా కట్ చేసుకున్నాను. అలాగే టమాటో కూడా. నెక్స్ట్ దీన్ని అయితే అల్లం వెల్లుల్లి కొత్తిమీర అయితే పేస్ట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ దొండకాయ అయితే ఫ్రై అయిపోయాయి. వీటిలోకి కొంచెం ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని వీటిని ఇంకొంచెం సేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో అయితే తీసేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ ఎక్కాక పోపు దినుసులన్నీ వేసుకొని దానిలోకి ఆనియన్ వేసుకొని అలాగే పచ్చి కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకున్నాను. ఆనియన్ కలర్ చేంజ్ అయిన తర్వాత టమోటో అయితే వేసుకున్నాను. టమోటో కూడా సాఫ్ట్ అయ్యే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. టమోటో సాఫ్ట్ అయ్యే వరకు ఇలా ఫ్రై చేసుకొని ఇప్పుడైతే ఇందులోకి మసాలా వేసుకున్నాం కదా, అదైతే ఒక 2 స్పూన్స్ మసాలా అయితే యాడ్ చేసుకుంటున్నాను. మసాలా కూడా పచ్చివాసన పోయే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగా వేపుకొని పెట్టుకున్న దొండకాయలు అయితే యాడ్ చేసుకొని వీటిని కూడా ఇలా ఒకసారి బాగా తిప్పుకొని ఒక స్పూన్ పసుపు అండ్ అలాగే టేస్ట్కి సరిపడా కారం అయితే వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత సాల్ట్ అయితే తక్కువ అనిపిస్తే మరి కొంచెం ఒక స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. నేను ఒక చిన్న గ్లాస్తో వాటర్ యాడ్ చేసుకొని వీటిని అయితే కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని ప్లేట్ ముచ్చేసి పెట్టుకున్నాను. అంతే, సింపుల్గా దొండకాయ ఫ్రై అయితే చపాతీ కోసం అయితే రెడీ చేసుకోవచ్చు. ఇలా నేనైతే లంచ్ బాక్స్ కోసం అయితే ప్రిపేర్ చేసుకున్నాను.